హలో అండి. హెల్తీగా ఇంట్లోనే యాపిల్‌తో యాపిల్ జామ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. చాలా సింపుల్ ఇది. బయట నుంచి జామ్ తెచ్చి పిల్లలకి పెట్టడం కన్నా, ఇలా ఇంట్లోనే సింపుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్‌లో చేసేసుకోవచ్చు. ఏం లేదండి, ఒక 2 యాపిల్స్‌ని ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకోవాలి. పైన పీల్ చేసేసి, అలాగే ఒక బీట్రూట్ కూడా. ఇంతే, వీటిని కూడా ముక్కలు కట్ చేసేసుకొని, ఒక ప్యాన్‌లోకి వేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకనిద్దాం. ఉడికాక దీన్ని ఒకసారి తీసి చూద్దాం. ఇది ఉడికిపోయింది. బీట్రూట్ రసం అంతా బయటకొచ్చేసింది కదా! ఇలా బాగా ఉడికాక దీన్ని తీసేసి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం చల్లారాక ఒకసారి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని తీసి చూస్తే ఇలా సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి ఉడికించుకోవాలి బాగా. ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. దీన్ని బాగా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడికాక ఒక 3 స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీకు పిల్లలకి చేస్తూ ఉంటే వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే యాపిల్ ఆల్రెడీ స్వీట్‌గా ఉంటుంది కదా! మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. లేదు అంటే కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది థిక్ కన్సిస్టెన్సీకొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారాక ఒక ఎయిర్ టైట్ జార్‌లో బాక్స్‌లో పెట్టేసుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ యాపిల్ జామ్ జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోయింది. అండ్ మనం బయట ఏం జామ్స్ కొంటాం కదా! ఆల్మోస్ట్ 10-15 ఐటెమ్స్ ఉంటాయి. దాని వెనక ఒకసారి తిప్పి చూస్తే వాటి పేర్లు కూడా మనకు తెలీదు. అలాంటివన్నీ పిల్లలకి ఇవ్వడం కన్నా ఇలాగే ఒక్కరోజు ఒక హాఫ్ అన్ అవర్ టైం చేసుకుంటే మన పిల్లల కోసం మనమే ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్